యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో అక్రమంగా 3 వ్యాన్లలో గోవులను తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. గోవులను ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ వైపు తరలిస్తుండగా భువనగిరి శివారులో పట్టుబడ్డారు. గోవులను తరలిస్తున్న వ్యక్తులను స్థానిక భువనగిరి పట్టణ పోలీసులకు అప్పగించారు. సుమారు 40కి పైగా గోవులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ సమితి సభ్యులు మాట్లాడుతూ హిందువులు భక్తితో కొలిచే గోమాతలను కబేలాలకు తరలించడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. చట్టంలో గోవధ నిషేధం ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో గోవధ పూర్తి స్థాయిలో నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు గోరక్షదల్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఒక 3 బొలోరోలు పట్టడం జరిగింది. ఇది సుమారు దీనిలో ఒక 36 గోవులు ఉన్నాయి. సో గోరక్షదల్ బజరంగ్ దళ్ హిందూ ఆయన ఆధ్వర్యంలో మన భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో 3 బొలోరోలు పట్టి ఇప్పుడే పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఈ బండ్లు మేము ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ బండ్లు ఆంధ్ర నుంచి వస్తున్నాయని తెలిసింది. ఇది బహదూర్పుర కబేలకు ఏదైతే భాగ్యనగర్ నడిబొడ్డు నుండే బహదూర్పుర కబేలకు వెళ్తున్నాయి. సిగ్గుండాల హిందువులకు కూడా, ఎందుకంటే తల్లిలాగా గోవుని పూజిస్తారు. అదే గోవు ఈ రోజు కబేలలో కూస్తుంటే ఒక్కడు మాట్లాడతలేడు. ఇదే బజరంగ్ దళ్ హిందూ ఆయన విశ్వ హిందూ పరిషత్ RSS లాంటి కార్యకర్తలు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళకి తప్ప మిగతా ఉన్న సెక్యులర్ హిందువులకు ఎవరికి వర్తిస్తలేదు. దయచేసి హిందువులారా బయటికి రండి, తల్లి లాంటి గోమాతను కాపాడుకోండి. కసాయిలకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అటాకులు చేసినా, ఏం చేసినా, మా మీద తప్పుడు కేసులు పెట్టినా గోరక్షణ మాత్రం బరాబర్ చేస్తాం. మా లక్ష్యం ఒక్కటే, తెలంగాణ భాగ్యనగర్ లో ఒక్క గోవు కూడా కట్టుకావద్దని మా సంకల్పం. అదే అనుక్షణం మా ప్రాణం పోయేంత వరకు, లాస్ట్ మా ఊపిరున్నంత వరకు మేము గోమాత కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోమాత కోసం, గోమాత రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలుంటాయి.